ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేటి నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు నియమనిష్టలతో ఈ దీక్ష చేయనున్నారు పవన్. ఈ దీక్ష సమయంలో పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకోనున్నారు. గతేడాది జూన్లో వారాహి విజయయాత్ర చేపట్టారు పవన్ కళ్యాణ్. ఈ యాత్ర సందర్భంలోనూ అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన పవన్ కు దైవభక్తి ఎక్కువ. చాలా మందికి భిన్నంగా ఆయన వారాహి అమ్మవారిని పూజిస్తారు. ఎన్నికల ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాత్రకు సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఈ ఏడాది కూడా వారాహి మాత దీక్షను కంటిన్యూ చేస్తున్నారు పవన్. మనో అభీష్టాలను నెరవేర్చే వారాహి అమ్మవారు అత్యంత శుభ ఫలితాలను ఇస్తారని భక్తుల విశ్వాసం. జూన్ నెలాఖరుతో మొదలై జూలై 9 వరకు అమ్మవారి గుప్త నవరాత్రులు ముగుస్తాయి. పురాణాల ప్రకారం 4 నవరాత్రుల్లో అత్యంత మహిమాన్వితమైన శక్తివంతమైనవి ఈ ఆషాఢ మాస గుప్త నవరాత్రులు. ఎవరైతే ఈ నవరాత్రులు అత్యంత నిష్ఠతో, శ్రద్ధతో దీక్ష ఆచరిస్తారో వారి సమస్యలన్నీ అమ్మవారి అనుగ్రహంతో తీరిపోతాయనేది పెద్దల విశ్వాసం. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, ఈ రోజు నుంచి 11 రోజుల పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షకు ఆయన ప్రారంభించబోతున్నారు. 11 రోజుల పాటు ఈ దీక్ష ఆయన చేపట్టబోతున్నారు. అయితే ఈ దీక్షకు సంబంధించినటువంటి ఆరాధనా కార్యక్రమం అంతా కూడా నిన్న మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగింది. నిన్న ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల హోమాల మధ్య ఈ దీక్షను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ రోజు నుండి 11 రోజుల పాటు ఈ దీక్ష అనేది పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. అయితే దీక్ష సమయంలో అత్యంత నిష్టలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఫాలో కాబోతున్నారు. 11 రోజులు కూడా పూర్తిగా ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. కేవలం పాలు, పండ్లు, అలాగే జ్యూసులు అలాంటివి మాత్రమే ఆయన స్వీకరిస్తారు. 11 రోజుల పాటు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఈ దీక్షను పవన్ కళ్యాణ్ చేస్తారు. రాత్రి సమయంలో కూడా కటిక నేలపైన పడుకోవాల్సినటువంటి నియమ నిబంధనలు కూడా ఈ దీక్షలో ఉన్నాయి. వారాహి అమ్మవారి సంబంధించినటువంటి దీక్ష గతంలో ఏదైతే వారాహి యాత్ర ప్రారంభించారో అప్పుడు కూడా గత ఏడాది జూన్లో కూడా ఇదే దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టారు. వారాహి యాత్ర చేస్తూనే దాంతోపాటు ఈ దీక్షను కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అప్పుడు కనిపించింది. ముఖ్యంగా తన ఎన్నికల ప్రచార రథానికి కూడా వారాహి అని పెట్టుకున్నారు. అత్యంత నమ్మకంతో, అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ దీక్షను పవన్ కళ్యాణ్ చేపడతారు. గతంలో జూన్ నెలలో కూడా ఇదే విధంగా దీక్షను చేపట్టారు. 11 రోజుల పాటు వారాహి యాత్ర ప్రారంభమయ్యే ముందు రోజు దీక్షను ప్రారంభించి తర్వాత వారాహి యాత్రను ప్రారంభించారు. నేరుగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి వారాహి దీక్షను చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి అన్నవరం వెళ్లి అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత పూర్తిగా అన్నవరం టు భీమవరం మొదటి యాత్ర అనేది చేశారు. వారాహి యాత్రతోనే జనసేన పార్టీకి అత్యంత యాక్టివిటీ అనేది మరింత పెరిగింది. జనసేన క్యాడర్లోను, జనసేన నేటర్లోను కూడా ఒక ఉత్సాహం అనేది కనిపించింది. అప్పుడు వారాహి యాత్ర అనేది విజయవంతమైంది. గడిచినటువంటి ఎన్నికల్లో 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలు కూడా జనసేన సొంతం చేసుకుంది. 2 ఎంపీ స్థానాలు కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో 6 కీలకమైనటువంటి శాఖలు పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి చేసినటువంటి దీక్ష అనేది విజయవంతమైందని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా సేమ్ అదే వారాహి అమ్మవారి దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టారు. నిన్న ప్రత్యేకమైనటువంటి పూజలు అలాగే హోమాలు చేసిన తర్వాత దీక్షను స్వీకరించినటువంటి ఈ రోజు నుంచి 11 రోజుల పాటు ఈ దీక్ష కొనసాగబోతుంది. కీలకమైనటువంటి నియమ నిబంధనలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఫాలో కాబోతున్నారు. బలరాం, థాంక్యూ దుర్గా.